ఇది ఉంటే ట్రై చేయి. ఓకే ఓకే స్టార్ట్ చేసి అందరికీ నమస్కారం. ఏం భాస్కర్, నమస్తే మేడం. ఎలా ఉన్నావు? ప్రభుత్వం వచ్చి సుమారుగా రావట్లేదే 2 నెలలు కాలేదనుకుంటలేండి. ఎందుకంటే ఏమైందిరా వచ్చే నెల 4వ తారీఖుకి రిజల్ట్స్ వచ్చి 2 మాసాలు అవుతాయి. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40-50 రోజుల మధ్య అవుతున్నటువంటి సందర్భం. భానుకి చిన్నతనం నుంచి చదువు అంటపట్లేదు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కానీ ఆయన తీసుకున్న యూటర్న్స్, అది యూటర్న్స్ అంటాం కంటే అసత్యాలు. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పటం, ఎన్నికల తరువాత అది కాదని దానికి భిన్నంగా ప్రవర్తించటం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 1-2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. ఎందుకంటే మాలాంటి సీనియర్స్ కు పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత. ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. చాలా నడుబే. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని, ఇది నవ్వులాట కాదు, చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు. నువ్వు వేసుకొని అక్కడ పొలాలో పెడుతున్నావు. నువ్వు చనిపోయావనుకుంటారు అని చెప్తే పేరు పెట్టాడు. ఈ పేర్లు చూడండి మీరు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. దీనికి ఖర్చు ఎంత? దగ్గర దగ్గర 640 కోట్లు. ఏదన్నా చెత్తనా కొడక 500 కోట్లునా పోతే వస్తాయా? గ్రనేట్ కావాలి దీనికి. దీన్ని పిచ్చనాలనా, మదమనాలనా? ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావేంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నా. ఏం మన రాజులమా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నేను హత్య అయ్యాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.